తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు వీకెండ్ కూడా కావడంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా వచ్చారు. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. 3 కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఎండాకాలం కావడంతో భక్తుల రద్దీని దృష్టి చేసుకుని టీటీడీ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక నిన్న స్వామివారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 50,599 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం దాదాపు 3.28 కోట్లు వచ్చినట్టుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోతూ ఉంది. దీనిపై తాజా అప్డేట్స్ ఏంటి? రాజధాని తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గత 3 రోజులుగా కూడా తిరుమల గిరులు భక్త జన సందోహంతో నిండిపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు వారాంతం కావడంతో భారీగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు పోటెత్తారు. మొత్తం దాదాపుగా నిన్న 90,000 మంది దర్శనం చేసుకోగా ఈ రోజు కూడా దాదాపుగా 95,000 మందికి వరకు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారు. అయితే మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీతో ఇంతకంతకు పెరుగుతుండటంతో ఇటు టీటీడీ కూడా ఏర్పాట్లు చేయడంలో ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంది. క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో కాటేజీలు కొరత ఏర్పడకుండా వచ్చిన భక్తులు 24 గంటల తర్వాత ఎవరైనా అదనంగా బస్ చేసి అటువంటి వారిని అనవసరంగా ఉన్న వారిని కూడా ఖాళీ చేయించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా వసతి, ఇటు దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. గదులు లభించని వారు ఇక్కడ ఉన్న వసతి సముదాయాల్లో ఉండాలని కూడా టీటీడీ కోరుతుంది. ఇప్పటికే దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా క్యూ లైన్లు అనేవి వ్యాపించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లు నిండిపోయి, అదేవిధంగా నారాయణగిరిలో ఉన్న 9 షెడ్లు నిండిపోయాయి. ఆ తర్వాత క్యూ లైన్లు వెలుపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది. దాదాపుగా 30 గంటలు పడుతున్నప్పటికీ త్వరగానే దర్శనం చేయించడానికి టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీనివాస్, ఎన్ని రోజులు ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది? టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు? వేసవి సెలవులు ముగిసేంత వరకు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్షన్ అయిపోవడము, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే భక్తుల రద్దీతో తిరుమల గిడ్లన్నీ నిండిపోవడం జరుగుతుంది. ఇక్కడున్న పరిస్థితి చూసినట్లయితే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అనిచిరాని అటు భద్రతకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది టీటీడీ? భద్రతకు సంబంధించి అలిపిరి వద్దనే తనిఖీలు చేసి భక్తులందరినీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతులు కానీ, అనుమానితులు కానీ రాకుండా టీటీడీ కట్టడి చేస్తుంది. ఇక క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎటువంటి అవసరం ఏర్పడిన అంబులెన్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉండే భక్తులు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ అత్యంత జాగ్రత్తగా మాత్రం టీటీడీ వ్యవహరిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.